నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మర గ్రామంలో జరిగినటువంటి 2 నెలల చిన్నారిపై మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ 14 రోజులైనా కూడా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ నిందితులకి సరైనటువంటి శిక్ష వేయలేదు అని చెప్పేసి ఆందోళన చెందినటువంటి కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద అయితే ఇక్కడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో మాట్లాడడానికి మనతో పాటు సోదరుడు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎందుకు ఇలాంటి ఈ 2026 సంవత్సరంలో కూడా కుల వివక్షత ఉంది అని భావిస్తున్నారా? తప్పకుండా ఉన్నది అనేదానికి ప్రధాన నిదర్శనం మల్లన్న జాతరలో జరిగిన సంఘటన మీద ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో కానీ అది ఎందుకు అంటే ఆ దుర్ఘటన విషయంలో మనం ఎందుకు ఉన్నది అని చెప్పడానికి ప్రధానంగా ఏంటంటే దైవదర్శనం పోతున్నది ఒక చాకలి కుటుంబం. ఆ కుటుంబానికి సంబంధించిన 2 నెలల పసిపాప, ఆ కుటుంబం మీద అక్కడున్న దేవస్థాన కమిటీ ఒక సామాజిక వర్గం, కానీ దాడి చేసిన వాళ్ళు ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. ఆ దాడిలో చిన్నారి పాప చనిపోయింది. అంటే పాప మీద చనిపోవడం మీద మాట్లాడడం కంటే అసలు ఆ పాప గుడికే రాలేదు, లేకపోతే ఆ చాకలి గణేష్ ప్రవర్తన మంచిగా లేదు, తాగొచ్చిండు గుడికి అని రకరకాల ప్రభుత్వ వారధులుగా ప్రభుత్వాన్ని కొమ్ము కాసే పోలీస్ యంత్రాంగం మాట్లాడే భాషలో తప్పులు ఉన్నాయి. అక్కడ ఎంక్వైరీ కరెక్ట్ లేదు. దానికి నిదర్శనమే కులం మీద జరిగిన దాడిగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే గణేష్ అనే ఒక చాకలి కులము కులాంతర వివాహం చేసుకున్నది ఒక దళిత అమ్మాయిని, అంటే ఒక మాదిగ సామాజిక వర్గము. వాళ్ళ గణేష్ వాళ్ళ అక్క కూడా ఒక దళిత అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ముగ్గురు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు. అది ఊరికి తెలుసు. వీళ్ళు చాకలోళ్ళు మాదిగోళం పెళ్లిళ్ళు చేసుకున్నారు అనేది ఊళ్ళో ఉన్నది. కానీ 100 రూపాయల టికెట్ తీసుకోవాలని అకారణంగా అది ఈ కులము 2 కులాలు లోపడి పోవద్దు అని కుట్ర లోపల పెట్టుకొని మనసులో పెట్టుకొని 8 మంది రెడ్డిలు కలిసి ఆ రూమ్లోకి తీసుకుపోయి దాడి చేసిళ్ళు. అంటే మీరు అంటున్నటువంటి మాటల వల్ల కావాలనే వారి మీద ఇలాంటి చర్యకు పాల్పడ్డారు అంటున్నారా? కావాలని 100కు 200% ఈ కులాలను రెండింటిని, అంటే ఒకే కుటుంబం 2 వర్గాలు కదా, వీళ్ళని లోపలికి పోతే దేవుడు మైలో పడతాడని అది మనసులో పెట్టుకొని 100 రూపాయలు టికెట్ తీసుకోలేదు అనే ఒక అకారణం ముందు పెట్టి దాడి చేయడం జరిగినది. అది మనకు తెలిసిన అంశం. ఇంకొకటి ఏంటంటే మరి అక్కడ గుడికి పనిచేసేది నా చాకలి తల్లి, అక్కడ అయ్యారు బట్టలు పిండేది చాకలి తల్లి, ఆ ఊర్లో ఇక్కడున్న సర్పంచ్ రెడ్డి వాళ్ళ బట్టలు పిండేది కూడా నా చాకలి ఆడబిడ్డే కదా. మరి ఆ కులం అంటే ఏందో తెలియదా? గుడి కట్టేందుకు గుడి అయ్యగారుకు గుళ్ళో దేవుడి బట్టలు పిండేది కూడా నా చాకలి తల్లి, దేవుడి బట్టలు పిండేది కూడా నా చాకలి తల్లి. ఇది చరిత్రలో ఉన్నది, నేను చెప్పేది కాదు, మనకందరికీ తెలుసు. కానీ 2 నెలల పసిపాప హత్య కాబడితే 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి చూపెడతలేరు. అంటే పోలీసు యంత్రాంగమా? పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో హోమ్ మినిస్టర్ని జేబులో పెట్టుకుని సంకలో పెట్టుకున్నాడు. మా 2.5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మరి ఎందుకు చేయలేకపోతున్నాడు? హోమ్ మినిస్టర్ను 119 ఎమ్మెల్యేల ఒక్కరిని హోమ్ మినిస్టర్ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఇలాంటి దోపిడీలు, ఇట్లాంటి రౌడీజాలు, ఇట్లాంటి హత్యలు చేస్తే తన సామాజిక వర్గాన్ని కాపాడుకునేందుకు కుట్రలో ఇది ఒక భాగము. కాబట్టి హోమ్ మినిస్టర్ చెప్పు చేతిలో పెట్టుకున్నాడు. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అంటున్నా, ఎందుకంటే నేను ఓట్లెత్తే నా ప్రజలు, బీసీ ప్రజలు, నా చాకలి ప్రజలు ఓట్లెత్తే ఆయన ముఖ్యమంత్రి అయింది. కాబట్టి నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా, ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నా, బేషరతుగా ఒక డిమాండ్ చేస్తున్నా. మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, అక్కడ కులం మీద దాడి జరిగిందా, పసిపాప మీద దాడి జరిగిందా, ఎవరి మీద దాడి జరిగిందో ముఖ్యమంత్రి హోదాలో ప్రజా దర్బారు పెట్టి తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తారు. అంటే కొన్ని వీడియోలలో ఏమంటారు అంటే ఆ పాపకి అనారోగ్యం ఉంది, 7 నెలలనే డెలివరీ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు. నెలలు నిండని పాప ఆరోగ్యం బాగోలేదని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నయ్య మీరు అన్నట్టు ఈ డాక్టర్ సైన్స్ ప్రకారము 7 నెలలు పుట్టిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు. దానిలో భాగంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మళ్ళీ పిల్లలు కూడా కన్నారు. సైంటిఫిక్గా 7 నెలలు పుడితే పాప చనిపోదు, అది అదొక డాక్టర్ చెప్పే పదం. కానీ పోలీసులతో చెప్పిస్తున్నారు 7 నెలలప్పుడు పుట్టిందంటే పోలీసులు డాక్టర్ వృత్తి చేస్తారా?
ఆ డాక్టర్తో చెప్పండి, ఆ డెలివరీ అయిన డాక్టర్ను బహిరంగంగా చర్చ బండ అక్కడికి రమ్మనండి, ప్రజా దర్బారు పెట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా దర్బారు పెట్టి ప్రజాపాలన అంటున్నావు కదా, నీ ప్రజాపాలన ప్రజలకు న్యాయం జరగాలంటే నువ్వు డాక్టరు కాదు, నువ్వు యాక్టరు కాదు, కానీ రౌడీ ముఖ్యమంత్రిగా పనిచేయకు. నీ సామాజిక వర్గం అక్కడ దోపిడీ చేసిళ్ళు, అక్కడ పసిపాపను చంపిళ్ళు, సీసీ ఫుటేజీలు బయటకు వచ్చినాయి. కాబట్టి ప్రజా దర్బారు పెట్టి నిజమెంత అబద్ధమెంత, డాక్టర్ను ఏదైతే ఆ పాప డెలివరీ అయినప్పుడు డాక్టర్ ఉంటుంది కదా, ఆ డాక్టర్ కీ షీట్ ఉంటుంది, డిశ్చార్జ్ అయ్యే కార్డు ఉంటుంది ఒకటి. అన్నయ్య, నాకు కూడా 3 పిల్లలు, నాకు పాప, 2 కవల పిల్లలు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చాకలి బిడ్డను కదా. నేను డాక్టర్ వృత్తి చేసిన ఈ సమాజంలో సైన్స్ లేని కాలంలోనే నా చాకలి తల్లి ఈ 9 మాసాలు మోసి తల్లి గర్భం నుంచి పసిపాపను బయటికి తీసి ఈ సమాజాన్ని పరిచయం చేసింది నా చాకలి తల్లి, నా నాయ బ్రాహ్మణ మంగళి తల్లి. మేము ఈ సమాజానికి వైద్యాన్ని అందించినాం, డాక్టర్ వైద్యాన్ని అందించినాం. అదే రకంగా మట్టి నుండి సబ్బు సోడా తయారు చేసి ఈ భారతదేశంలో మొదటి శాస్త్రజ్ఞులం చాకలి బిడ్డలం మేము. మాకు తెలియదా? మరి రమ్మను. అంటే ఈ ఘటన జరిగినటువంటి 14 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు వాటిపై మాట్లాడట్లేదు, ఆ కుటుంబం పైన మాట్లాడట్లేదు, అలాగే ఆ నిందితులను కూడా శిక్ష పడేలా ఎందుకు జాప్యం చేస్తుంది అని అంటే ఏం చెప్తారు? ప్రభుత్వము 16 రోజులు, ఫిబ్రవరి 18 చీకటి రోజు అంటున్నా. దైవ సన్నిధిలో దాడి జరిగితే పోలీసులు నిజాలు బయట పెట్టలేదు. దాడి చేసిన 8 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇది పోలీసుల వైఫల్యం. ఏంటి ప్రధాన కారణం? ఒకటే అన్న, అక్కడ దాడి చేస్తుంటే సర్పంచ్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒక దిక్కు గణేష్ వాళ్ళ అవ్వను, గణేష్ వాళ్ళ అక్కను, ఈ 3 కొడుతుంటే సర్పంచ్ అక్కడ మాట్లాడుతుంటే, ఫోన్లో మాట్లాడుతుంటే ఈ చిన్నారి పాప తల్లి ఉన్నది కదా, గణేష్ వాళ్ళ భార్య, ఒక పచ్చి బాలంతా ఆ సర్పంచ్ తోటి, అయ్యో పటేలా నా భర్తను కొడతాలు కాపాడని మొక్కుతుంది. అది వీడియోలు కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో. మరి ఆ సంఘటన మీద ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ చేపడతలేరంటే దాడి చేసిన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గము, అక్కడ సర్పంచ్ రెడ్డి, అక్కడ ఎస్ఐ, సిఐ, డిఎస్పి 3 రెడ్డిలు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి. ఈ రెడ్డిలు అక్కడ దాడి చేసిన రెడ్డిలు కలిసి ఈ రెడ్డి రాజ్యం రౌడీ రాజ్యంగా మారుస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అక్కడ విచారణ చేపడతలేరు అంటే ప్రధానంగా అక్కడ సర్పంచ్ దాడి చేసిన రెడ్డిలు రేవంత్ రెడ్డికి చుట్టాలు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ చుట్టాలు నీకు ఎల్లకాలం ఉండవచ్చు, కానీ ముఖ్యమంత్రి సీట్లో నువ్వు ఎల్లకాలం కూర్చోలేవు. ఎందుకు రాష్ట్రంలో బీసీల పైన ఆగడాలు, బీసీల పైన దాడులు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళపై ఇలాంటి మారణకాండాలు సృష్టిస్తున్నారు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే అంటే బీసీలలో ఐక్యత లేకపోవడం కారణమా? ఎలా చూడొచ్చు? బీసీలలో ఐక్యత లేకపోవడం కారణమైతే అన్నయ్య, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ని గద్దె దింపి ప్రతిపక్షం ఉన్న రేవంత్ రెడ్డి యువకుడు, ఆ దొర ముసలుడు, ఆ దొర పాలన దోపిడీలు జరిగినాయి, నిరుద్యోగ ఆత్మహత్యలు, కులాల మీద హత్యలు, దోపిడీలు, కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందా, ఇవన్నీ ఆ రాజ్యంలో చూసినాం. ఇవాళ అప్పులో కొలిపై ఉన్నది. ఈ ప్రతిపక్షం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కదా తల్లి సోనియా గాంధీ అని, మనం కాంగ్రెస్ను గద్దెనెక్కించినాం. మరి ఇక్కడ ఎందుకు ఈ బీసీల మీద జరుగుతున్నాయి, ఎందుకు బీసీలు సంఘటితం కాలేకపోతున్నారో అనేది మనం గమనిస్తే, బీసీల దగ్గర రాజకీయ చైతన్యం ఉన్నది, సామాజిక చైతన్యం ఉంది. కానీ పొద్దున లేస్తే అన్నయ్య, మళ్ళీ చెప్తున్నా, నేను ఒక చాకలి కులంగా నేనంటే మా నాన్న మా తల్లి మా అవ్వ ఏం చేస్తుందంటే, పొద్దున లేవగానే 4 ఇళ్ళలో బట్టలు పిండికొచ్చి చెర్లా తీసుకుపోయి బట్టలు ఉతికి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చి సాయంత్రం అన్నం ఆడుకుంటారు. ఇదే రకంగా పద్మశాలి బిడ్డ ఏం చేస్తాడంటే చేనేత, ఈ బట్టలు నేచే కాడికి పోయి తన షాప్ కాడికి పోయి మరమగాలు పెట్టి తయారు చేస్తాడు. ఒక వడ్ల కమ్మర అయిన నాగలు చెక్కుతాడు, అలాగే హౌస్లో అయిన బంగారం తయారు చేస్తాడు, గౌన్లో అయిన చెట్టు గీత కళ్ళు గీసి ఈ సమాజానికి ప్రకృతి వరాన్ని అమృతంగా అందిస్తాడు. అలాగే ప్రతి కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు. అంటే లేచిన కాంచి పడుకునే వరకు కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే జీవులు తన కులాల పనులు చేసుకుంటూ తన కుటుంబాలను సాగదీసుకున్నందుకు సమయం సరిపోతుంది. వాళ్ళు ఎట్లా రాజకీయంగా వస్తారు? రాజకీయంగా రాలేదు. అందుకే మాకు రాజకీయ చైతన్యం లేదు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ కుమ్మర గ్రామం విషయంలో జరిగినటువంటి ఘటనకు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి, మళ్ళీ గౌరవంగా అంటున్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 16 రోజులు అవుతున్న దుర్ఘటన మీద మాట్లాడలేకపోవడము,
అక్కడ దుండగులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోవడము ఒక లోపంగా నేను డిమాండ్ చేసేది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టలు పిండేందుకు మనం కుల వృత్తిని బంద్ చేద్దాం. మన చాకలి పని ఒకటే, మనం బట్టలు పిండే కార్యక్రమం బంద్ పెడితే ఆ మురికి మైలబట్టిన బట్టలు వాళ్ళు కంపు కొట్టుకుపోయి పాపాలు చుట్టుకొని సుడిగుండంలో వాళ్ళు చనిపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి బట్టలు పిండిన చాకలి ఆడబిడ్డకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా. మీరు మల్లన్న జాతరలో జరిగిన చాకలి కుటుంబానికి న్యాయం చేయాలంటే మనందరం కలిసి సంఘటితంగా ఉద్యమం చేయాలంటే రేవంత్ రెడ్డి బట్టలు పిండడం బంద్ చేయండి. అలాగే కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు అన్ని కులాలు అన్ని వర్గాలు సంఘటితంగా ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సహాయకార నిరాకరణ ఉద్యమం చేద్దాం. రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి నాగలి చెక్కద్దు, కుండను అందియద్దు, బట్టలు అందియద్దు, బట్టలు పిండద్దు. అన్ని కులాలు సంఘటితమై ఈ చాకలి కుటుంబం అంటే ఆడబిడ్డలకు గౌరవిస్తారు కాబట్టి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని సహాయకార నిరాకరణ ఉద్యమం ముందుకు తీసుకుపోయేందుకు తెలంగాణ వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తామని నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పరిషత్ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమం అందనాలు.